బీహార్లో మరొకసారి మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణాల వల్ల మెట్రో కొద్దిసేపు ఆగిపోయినట్టుగా తెలుస్తోంది. సాంకేతిక కారణాలతో నాగోల్ రాయదుర్గం రూట్లో మెట్రో సేవలు దాదాపు 2 గంటల పాటు నిలిచిపోయాయి. అమీర్పేట్ నుంచి హైటెక్ సిటీ, నాగోల్ నుంచి సికింద్రాబాద్, మియాపూర్ నుంచి అమీర్పేట్ మధ్య మెట్రో రైళ్లు ఆగిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం నాగోల్ కి బదులుగా తార్నాక్ నుంచే మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. సాంకేతిక కారణాలతో ఆయా మార్గాల్లో మెట్రో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లుగా ఎల్ఎన్టీ యాజమాన్యం ఇప్పటికే ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఉదయం సమయం కావడంతో ఆఫీసులకు వెళ్లే వాళ్ళు, కాలేజీలకు వెళ్లే ప్రయాణికులతో మెట్రో స్టేషన్లు చాలా రద్దీగా ఉన్నాయి. మెట్రో స్టేషన్లో వేల సంఖ్యలో ప్రయాణికులు వచ్చి అలాగే అక్కడే నిలబడిపోయారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీధర్ అందిస్తారు. మెట్రో రైలు ఈరోజు తెల్లవారుజాము నుండి ఎంఎస్ ఎక్సెల్ ఈ స్కిల్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఈ ఎంఎస్ ఎక్సెల్ ని సింపుల్ పద్ధతిలో నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సమస్య తలెత్తడంతో మెట్రో రైళ్లు కొన్ని ఆగిపోయిన పరిస్థితి కనపడింది. మనం చూసుకోవచ్చు, అమీర్పేట మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న ఇక్కడ ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. ఉదయం పూట కావడంతో ఇటు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కానీ, ఇటు స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళే వాళ్ళు కానీ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు తెల్లవారుజాము నుంచి మాత్రం మెట్రో రైలు బ్లూ రైన్లో మాత్రం కొంత సాంకేతిక సమస్య వల్ల ట్రైన్లు ఆలస్యంగా చాలా స్లోగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు నాగోల్ నుండి రాయదుర్గం రూట్లో బ్లూ లైన్లో అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి కూడా మెట్రో రైళ్లు చాలా స్లోగా నడుస్తున్నాయి. సిగ్నలింగ్ వ్యవస్థలో కొంత ఇష్యూ కారణంగా మెట్రో రైళ్ల సమస్య వచ్చినట్టు ఇటు ఎల్ఎన్టీ అధికారులు ప్రకటించారు. ఎల్ఎన్టీ అధికారులు మాత్రం దీన్ని క్లియర్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు మెట్రో రైలు రాకపోకలు కొనసాగుతున్నప్పటికీ చాలా స్లోగా నడుస్తున్నాయని ఇటు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉదయం పూట కాలేజీలకు, ఇటు స్కూళ్ళకు వెళ్ళే సమయం కావడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిందంటే మెట్రో స్టేషన్లో టికెట్లు కూడా ఇవ్వటం, టికెట్ కౌంటర్లు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొనడంతో ఇటు ప్రయాణికులందరూ కూడా ఇటు రోడ్డు మీదకి వచ్చి ఇక్కడ రోడ్డు మీద వాహనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. మనం చూసుకోవచ్చు విజువల్స్లో. ప్రయాణికులు మాత్రం ఇటు కాలేజీలకి, స్కూళ్ళకి వెళ్ళే విద్యార్థులు కానీ, ఇటు ఉద్యోగస్తులు కానీ ఇటు రోడ్డు మీద ఇటు వాహనాల కోసం వేచి చూస్తున్నారు. మెట్రో సమస్య, సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా మెట్రో రైలు ఇటు నాగోల్ నుంచి రాయదుర్గం వరకు చాలా స్లోగా నడుస్తున్నాయి. కొన్ని రైలు మాత్రం పూర్తిగా బంద్ అయిన పరిస్థితి నెలకొంది. ఇటు ఎల్ఎన్టీ అధికారులు మాత్రం పునరుద్ధరణ చర్యలు చేపడుతున్నాము. ఈరోజు తెల్లవారుజాము నుంచి మాత్రం కొంత సాంకేతిక సమస్య తలెత్తిందని ట్విట్టర్లో ట్వీట్ చేసిన పరిస్థితి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యాన్ని మాత్రం చింతిస్తున్నామంటున్నారు. మరికొద్ది సేపట్లో మాత్రం మెట్రో రైలును పునరుద్ధరించే ఏర్పాట్లు చేస్తామని ఇటు అధికారులు వెల్లడిస్తున్నారు. కెమెరా పర్సన్ పి వెంకట్తో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.